మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూసుకుంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విజయ పాల డైరీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిల్షీట్లతో పాల నమోదు తప్పుగా ఉండటాన్ని గుర్తించిన ఖాతాదారులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాతాదారుల ఫిర్యాదును తీసుకున్న డైరీ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర అధికారులు డైరీని పరిశీలించి పలు రికార్డులను పరిశీలించారు. 4 నెలలుగా తమకు ఇచ్చిన పాలకు బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా వందల లీటర్ల పాలను లెక్కలో చూపించకుండా సిబ్బంది మోసం చేస్తున్నారని పలువురు ఖాతాదారులు పేర్కొన్నారు. మే మొదటి వారం నుంచి జూన్ నెల చివరి వారం వరకు 1695 లీటర్ల పాలను బిల్ వేయలేదని బాధిత మహిళ తెలిపింది. బిల్షీట్లో ఎంట్రీ కూడా చేయలేదని, అదేవిధంగా మరో రైతు 3 నెలల వ్యవధిలో 200 లీటర్ల పాలు తక్కువగా నమోదు చేశారని బాధిత మహిళ స్పష్టం చేసింది. తనను మోసం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని పలు ఖాతాదారులు అధికారులను కోరుతున్నారు. ఒక ఏప్రిల్ బిల్లును మే బిల్లు ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇలా ఏంటి బిల్ షీట్లు ఇవ్వట్లేదని మేము గట్టిగా అడిగితే మొన్న మే 1 బిల్లు మొన్న ఇచ్చారు, జూన్ 6వ తారీఖు ఇచ్చారు. ఇలా చెక్ చేసుకుంటే ఒక మే బిల్లే అనుకున్నాం, చూస్తే ఏప్రిల్ నుంచి మొత్తం పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క బిల్కి 150 నుంచి 200 లీటర్ల షార్టేజ్ చూపించారు. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ 19వ తారీఖు ఒక 86 లీటర్లు పోసామనుకోండి, అసలు ఆ పాలు దాంట్లో లిస్టులో లేదు, మిగతా వరకే ఉన్నాయి. అట్లా ఎక్కువ పాలు ఉన్నదాన్ని ఉదయం పూట ఎక్కువ పాలు పోస్తాం, సాయంత్రం పూట తక్కువ పాలు పోస్తాం. అట్లా ఉదయం ఎక్కువ పాలున్నా ఎక్కువ ఫ్యాట్లు ఉన్న వాటిని మొత్తాన్ని దాంట్లో అసలు ఎంట్రీ కాల. ఇదేంటని అడిగాం. మొన్న వస్తే మనం గట్టిగా ప్రెజర్ చేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చి నేను మొత్తం రికవర్ చేసి ఇస్తానని చెప్పాడు, 1 తారీఖు లోపు ఇస్తానని చెప్పాడు. మళ్ళీ మొన్న ఫోన్ చేసి అడిగితే అక్కడ లోకల్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు ఇస్తారు తీసుకోమంటున్నారు. అదేంటంటే మొన్న అట్లా చెప్పారు అనేసరికి సమాధానం లేదు. మళ్ళీ ఆయన ఫోన్ ఎత్తట్లా. ఇక ఈరోజు ఈయన ఎండి గారు వస్తున్నారని సంగతి తెలిసి ఇక్కడ వచ్చాం. డైరీకి పాలు పోస్తున్నాం. మేము మే 1 బిల్ నుంచి ఇప్పటి వరకు మేము చెక్ చేసిన వాటిలో మే 1 నుంచి జూన్ నెలాఖరు వరకు నాకు 1695 లీటర్ల పాల బిల్లు పడలేదు సార్. అసలు పాలు ఎంట్రీ పంపించినట్టే రాలేదు. ఖమ్మం నుంచి వచ్చిన బిల్ షీట్లో. ఈ బిల్ షీట్లు ఎలా వస్తున్నాయంటే సార్, బిల్లులు లేటుగా వస్తున్నాయి, బిల్ షీట్లు అంతకన్నా లేటుగా వస్తున్నాయి. మే నెల 1 బిల్ షీటు జూలై 1st వీక్లో వచ్చింది. అందువల్ల మేము చూసుకోలేదు అవి ఇప్పుడు మా బిల్ షీట్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటే మా పాలు 1695 లీటర్ల ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకొకటి, మేము దీన్ని చూసుకోకపోవడానికి మాకు సత్తుపల్లి నుంచి పెడుతున్నటువంటి ఫ్యాట్ మెసేజ్ ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. మా ఎన్ని పాలు వెళ్ళి ఎంత ఫ్యాట్ వచ్చింది అనేది డైలీ మెసేజ్ ఇస్తున్నారు. ఇదే విధంగా ఉంది అనుకున్నాం మేము అక్కడ నుంచి. కానీ అక్కడ నుంచి పైనుంచి వచ్చిన బిల్ షీట్లు లేట్గా రావడం వల్ల ఇది మేము ముందు కనుక్కోలేకపోయాం. దీన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. ఈ రోజు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, మా సమస్యను సాల్వ్ చేస్తాం. తెలిసిన వాళ్ళు 5గురు ఉన్నాం సార్ ఈ విధమైనటువంటి ఫ్రాడ్ జరిగిన వాళ్ళు. ఇందులో పెద్ద మొత్తంలో నాది ఉన్నది సార్. డైరీకి పాలు పోస్తున్నాం. మేము మే 1 బిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇలానే నోటికొచ్చినట్లు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయట పెడతా. నువ్వు జూబ్లీహిల్స్లో ఎక్కడ పడుకున్నావో, దుబాయ్లో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో తనకు అన్నీ తెలుసని విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చానని, నీ స్టోరీలు అన్నీ నాకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి తన భార్య ఫోన్ను కూడా రేవంత్ ట్యాప్ చేశాడని హాట్ కామెంట్స్ చేశారు. భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేయించి వింటున్నాడని మండిపడ్డారు. మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావో నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం.
కానీ మేము బయట తలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ యజమాని నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అవినీతి తిమింగలాలను ఏరి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడడం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ యజమాని నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అవినీతి తిమింగలాలను ఏరి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడడం హాట్ టాపిక్గా మారింది. హెచ్సీఏ అవకతవకల కేసులో 3 నిందితులను బెయిల్ మంజూరు అయింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా పలువురు మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మల్కాజ్గిరి కోర్టు విచారించింది. హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జగన్మోహన్ రావును కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కాగా ఇదే కేసులో ఇవాళ హెచ్సీఏ సెక్రటరీ దేవరాజును తమిళనాడులో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ అయోధ్య మందిరం సెట్ మోసం సంచలనం సృష్టిస్తుంది. అందులో నిర్వాహకుడిగా పనిచేసిన దుర్గా ప్రసాద్ ఆడియో బయటపడింది. సిటీ మొత్తం 250 ఫ్లెక్సీలు, 5,000కు పైగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, భద్రాచలం అర్చకులతో కళ్యాణం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేయాలని ఆడియోలో చెప్పారు. భక్తులకు కనిపించేలా ప్లాన్ చేశారని, కళ్యాణం పేరిట భారీగా టిక్కెట్లు విక్రయించారని స్కెచ్ చేశారని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్టు సిపి బాగ్చి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. విశాఖలో అయోధ్య రామ మందిరం రెప్లికా అయితే ఏర్పాటు చేసినటువంటి బాలరాములు కనుక సెట్ వ్యవహారం అయితే ఇప్పుడు పలు వివాదాలకైతే కీలకపడ్డట్టుగా మారినట్టుగా కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా ఇదే వ్యవహారం అయితే ఇక్కడ విశాఖలో అయితే చాలా సీరియస్ గా నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 29వ తేదీన భద్రాచలం ప్రధాన అర్చకులతో ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహించడానికి గాను ఏర్పాట్లు చేసినట్లుగాను, అదేవిధంగా చూస్తే ఆ కళ్యాణానికి సంబంధించి ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలకు కూడా అమ్ముతున్నట్టుగా కూడా వీళ్ళైతే మొత్తం ప్రచారం అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇది భద్రాచలం ఈవో కావచ్చు, భద్రాచలం దేవస్థానం సంబంధించి వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకులు ఎవరు కూడా, భద్రాచలం ప్రధాన అర్చకులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలోకి హాజరు కావట్లేదు, ఈ కార్యక్రమంకి రావట్లేదు. అదంతా కూడా బోగస్ అంటూ కూడా భద్రాచలం దేవస్థానం సిబ్బంది, దేవస్థాన అధికారులు అయితే కనుక రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై అయితే విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే దీనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ప్రధాన నిర్వాహకుడుగా చెప్తున్న దుర్గా ప్రసాద్ అయితే దీనికి సంబంధించి పొరపాటున పడింది, దీన్ని నాకు తెలియకుండానే జరిగింది అంటూ కూడా ఆయన తప్పుపుచ్చుకునే వ్యవహారం చేశారు. అయితే కనుక దీనిలో మనం ప్రధానంగా చూసినట్లయితే ఆడియో చూసుకున్నట్లయితే కనుక
సుమారుగా సిటీ మొత్తం కూడా ఇటు గిరి ప్రదక్షిణ రోజు గిరి ప్రదక్షిణకు ముందు నుంచే కూడా 250 పోస్టర్లు, అదేవిధంగా 250 ఫ్లెక్సీలు, అదేవిధంగా 5,000 పైగా పోస్టర్లు కూడా ఈ భద్రాచలం ప్రధాన అర్చకులతో కళ్యాణం నిర్వహిస్తున్నామని దీనికాలు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టుగా ప్రింటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్ గా ముందుగా ప్లాన్ ప్రకారమే చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే భద్రాచలం అధికారులు ఎవరైతే ఇలాగా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారో దానికి అప్పపుచ్చేదానికి అయితే దుర్గాప్రసాద్ అయితే కనుక ఉప్పుగెత్తు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విశాఖ పోలీస్ సిటీ శంకరమంత బాధ్యత దీనికైతే సీరియస్ గా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ కూడా ఇలా జనాలను మోసం చేయడం చూస్తుంటే కనుక ఇది చాలా పెద్ద వ్యవహారంగానే ఉంది. దీని వెనుక కోట్లాది రూపాయల వ్యవహారం చేత మారాయంటే కూడా వస్తున్న ప్రచారం కూడా మనకి తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, ఇటు సాధు సంఘ పరిషత్ శ్రీనివాస స్వామి ఇటువంటి వాళ్ళందరూ కూడా దీనిపై కూడా వ్యతిరేకంగా ఇప్పటికే దీనిపై ఇలాంటివన్నీ కూడా డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున చేస్తే కనుక ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడం అయితే కనుక దుర్గాప్రసాద్ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో దీనిపై అయితే మరింత విచారణ చేపట్టినట్లయితే కనుక ఇంకా దీని లోపల ఎంత పెద్ద ఎత్తున జనాలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని కూడా ఇది కూడా బయటపడే అవకాశంగా కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే కనుక ప్రయాగరాజులో జరిగిన కుంభమేళాలో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టి కోట్లాది రూపాయలు కూడేశాడని, అదేవిధంగా ఇక్కడ విశాఖలో కూడా హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని అర్థం పెట్టుకొని కోట్లాది రూపాయలు కొలగట్టేందుకే దుర్గాప్రసాద్ ఇలాంటివన్నీ కూడా చేపట్టాడని ఇదంతా కూడా బూటకమంటూ కూడా ఇక్కడ ధార్మిక సంఘాలు అయితే కనుక ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దుర్గాప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకుని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఏదైతే ఇప్పటి వరకు కూడా కలెక్ట్ చేసిన సొమ్ము ఏదైతే ఉందో దీన్నైతే మాత్రం హిందూ ధార్మిక దేవాలయాలకు అదేవిధంగా హిందుత్వాన్ని ధార్మికత్వాన్ని కాపాడేందుకు ఉపయోగించాలంటూ కూడా పలువురైతే కనుక చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు అయితే విచారణ వేగవంతం చేస్తున్నట్టుగా ఉంది. ఒక్కొక్కటి కూడా దుర్గాప్రసాద్ చేసినటువంటి కార్యక్రమాలు ఒకటిగా బయటకు వస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు దుర్గాప్రసాద్ డబ్బుల్లో కొంతమంది డబ్బు తీసుకొని దీనిపై అయితే పెట్టుబడులు పెట్టినట్టు లాభాలు ఇస్తామంటూ కూడా ఇలాగ మోసం చేసినట్టు కూడా వచ్చింది. ఆ కేసుకు సంబంధించి కూడా విచారణ వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేకుండా ఖచ్చితంగా తప్పు చేసిన వారు ఎంతటి వారు సరే శిక్షిస్తామంటూ సిటీ శంకరమంత బాధ్యత చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాయుడు. నెల్లూరు జిల్లా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రచురించిన కథనాలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వార్తాపత్రిక ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై అక్రమ మైనింగ్ దందాలు చేస్తున్నారని పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఈ కథనాలపై స్పందిస్తూ రూప్ కుమార్ యాదవ్, కమలాకర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి పత్రికా కార్యాలయానికి దూసుకెళ్లి ఆ పత్రికా సంపాదకుడిని నిలదీశారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ అక్రమ మైనింగ్ చేశారో, సంవత్సర కాలంగా ఎంత సంపాదించారో ఆ విషయంపై రుజువులు ఉన్నాయా అని అడుగుతూ అధికారి స్థాయిలో బెదిరింపులు వ్యక్తం చేశారు. ఎందుకు రాశారు చెప్పండి, మీరు ఎందుకు రాశారు? ఏ మైనారిటీ కార్డు డబ్బులు తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు? మీరు మైనారిటీ కార్డు తీసుకున్నారు రాశారు. అదే నువ్వు ఏ వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు. ఆఫీస్ కట్టి దానికోసమా? ఆఫీస్ కట్టారు మైనింగ్ కోసమా? మైనింగ్ కోసం ఆఫీస్ కట్టేది. మైనింగ్ కోసం ఆఫీస్ ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఇప్పుడు ఇంట్లో ఇల్లంతా ఆఫీసే. ఎకరా దానికోసం దాన్ని ఎకరా చెప్తున్నారు. ఈ ఆఫీస్ లో వేరే దానికోసం పెట్టారని చెప్తున్నారు. నిజమేనా? ఈ ఆఫీస్ పెట్టింది వేరే దానికోసం, రాత్రులు జరిగే పనుల కోసం. నిజమేనా? మేము అనేస్తే సరిపోతే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో నీకు తెలుసు, మాకంటే ఎక్కువ. మాకేముందిలే, మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకోదు. మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడున్న ఆధారాలు ఏంది మీరు చూపించండి. మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండం పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ క్షమాపణ పత్రిక ద్వారా రాసింది నువ్వు కదన్నా. రాసిందా